టాలీవుడ్ లవ్బుల్ ఫెయిర్ గా పేరుగాంచిన రామ్ చరణ్ ఉపాసనలు ఏదైనా ఒక ఫంక్షన్ కి వస్తే కెమెరాల దృష్టి అంతా వారిద్దరిపైనే ఉంటుంది. దీంతో ఆ ఫంక్షన్స్ కు వచ్చిన చాలా మంది కూడా వీరిద్దరిని చూస్తూ ఎంజాయ్ చేయడం టాలీవుడ్ సినిమా రంగ ఫంక్షన్స్ లో సర్వసాధారణమైన విషయం. చరణ్ టాప్ హీరోల రేసులో ఇప్పటికీ నెంబర్ 1 స్థానానికి చేరుకోలేకపోయినా వ్యాపారపరంగా చరణ్ అందుకుంటున్న విజయాల వెనక ఉపాసన సలహాలు ఎన్నో ఉన్నాయని అంటారు. అపోలో సంస్థలకు డైరెక్టర్ గా ఎంతో ప్రతిభను కనపరుస్తున్న ఉపాసన చరణ్ లుక్ పట్ల, అదే విధంగా చరణ్ నటించబోయే సినిమా కథల ఎంపికలో ఇప్పటికే ఒక క్రియాత్మక శక్తిగా ఉపాసన మారింది అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య చరణ్ ఉపాసనలు హిమాలయాల్లోని రిషికేశ్ ప్రాంతంలో ఉన్న పరమార్థాశ్రమానికి వెళ్లడం జరిగింది. అక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్లో వీరిద్దరూ పాల్గొనడమే కాకుండా ఉపాసన మానసిక సమస్యలను పరిష్కరించడంలో యోగా ఎలా క్రియాశీలకంగా ఉపయోగపడుతుందన్న విషయం గురించి వివరిస్తూ ఒక లెక్చర్ను కూడా ఇవ్వడం జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంలో తనను ప్రోత్సహించడానికి వచ్చిన తన భర్త చరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ తాను సాధిస్తున్న విజయాల వెనక చరణ్ ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ రిషికేశ్ లో వీరిద్దరూ తీయించుకున్న ఒక ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న ఈ యంగ్ మెగా కపుల్ ని చూసి మెగా అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత తరం యంగ్ హీరోల ఆలోచనలకు భిన్నంగా ఒకేసారి ఇద్దరేసి దర్శకుల్ని హ్యాండిల్ చేస్తూ ఒకవైపు నటుడుగా మరొక వైపు నిర్మాతగా చరణ్ చేస్తున్న డ్యూయల్ రోల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సుకుమార్తో ఒక డిఫరెంట్ సినిమాలో నటిస్తూనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తండ్రి చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి భారీ ప్రాజెక్టులను తీస్తూ అనుక్షణం బిజీగా ఉంటున్న చరణ్ వ్యూహాత్మక ఎత్తుగడలకు టాలీవుడ్ లో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.